50 నుంచి 2004 మధ్య కాలంలో ఒక 54 సంవత్సరాలు లెక్కేసుకుంటే 54 సంవత్సరాలలో ఈ గడ్డపైన వచ్చిన గొప్ప చట్టాలు ప్రపంచంలో ఏ చోట లేవు. భూదాన ఉద్యమం ఇక్కడ నుంచే ప్రారంభమైంది. ప్రపంచంలో ఒక వింత ఇట్లా కూడా జరుగుతుందని ఆశ్చర్యపడ్డ సంఘటన ఇక్కడ జరిగింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, భూముల కోసం గనులు పట్టుకుని తిరిగిన సందర్భం, రైతులకు ఆయుధాలు పట్టుకున్న సందర్భం మన ప్రపంచంలో ఎక్కడ చూసుకుంటాం. అట్లా చెప్పుకుంటూ పోతే హిస్టారికల్గా సందర్భాలు కానీ వచ్చిన చట్టాలు కానీ ఎన్నో ఉన్నాయి. మరి అయినా ఎందుకు ఆశించిన ఫలితాలు రాలేదు? వచ్చిన సందర్భంలో ఎందుకు వచ్చినాయి, రాని సందర్భం ఎందుకు రాలేదు అంటే, చట్టం ఎప్పుడైనా పేదోడికి చుట్టం కావాలంటే రెండే ప్రధానంగా జరగాల్సింది. ఒకటి, అమలు చేసే అధికారులు చాలా చిత్తశుద్ధితోటి వాళ్ళ ఒక ప్రొఫెషనల్ శిక్షణ తీసుకొని ఆ చట్టాన్ని బలంగా అమలు చేసే ప్రయత్నం జరగాలి. ఆ చట్టం ప్రజలకు అందాలంటే ప్రజల వైపు నుంచి కొంతవరకు సహకారం చేసే ఒక వ్యవస్థ ఉండాలి. ఆ రెండు వ్యవస్థలు ఇక్కడే కనబడుతున్నాయి. లచ్చిరెడ్డి గారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో చాలా కీలకంగా పనిచేస్తున్న వ్యక్తి. వారి శాఖ ప్రజల కోసం కష్టపడితేనే చట్ట ఫలితాలు ప్రజలకు వెళ్తాయి. ఆ లాస్ట్ మైల్ కవరేజ్ అంటాడు. ఆ చట్టాన్ని అర్థం చేసేలాగా చెప్పటము, ఆ చట్టం కోసం అవసరం ఏర్పడితే పేదల పక్కన నిలబడే ఒక వ్యక్తి కూడా అవసరం ఉంటుంది. ఈ రెండు జరిగినప్పుడే ఆ చట్టం నిజమైన ఫలితాలు సాధిస్తుంది. అందులో మీ పాత్ర పోషించడానికి అవకాశం ఉంది. దాని గురించి మళ్ళీ వివరంగా మాట్లాడతాం. ముందుగా ఈ ముసాయిదా ఈ రూపకంగా రావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు దీని మీద చాలా పట్టుదలగా ఉన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో భూమి సంబంధించిన అంశాలు ఇక 6 నెలల్లోనే 2 సార్లు రివ్యూ మీటింగ్ తీసుకోవటం ఆ స్థాయిలో చాలా కష్టమవుతుంది. అయినా కానీ తెలంగాణలో భూమి కీలకమైన సమస్య, దీన్ని ఏ విధంగానైనా పరిష్కరించాలనే ఒక పట్టుదలతో ఉన్నారు కాబట్టి కొంత మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రెవెన్యూ మినిస్టర్ కూడా దీన్ని నిత్యం ఏదో చెయ్యాలి, తెలంగాణలో గత 10 సంవత్సరాల్లో ఉత్పన్న సమస్యలకు మనం ఏదో ఒక పరిష్కార మార్గం చూపించాలి అనే ఒక తాపత్రయం వారిద్దరిలో ఉంది కాబట్టి ధరణి కమిటీ ఏర్పాటు కావచ్చు, కొన్ని సూచనల మేరకు ఎప్పటికప్పుడు కొన్ని సవరణ చేసుకోవడం కావచ్చు, ఈ రోజున ముసాయిదా చట్టం కావచ్చు, ఈ రోజున ఇక్కడ రావడానికి వాళ్ళిద్దరూ ప్రధాన కారణం అయితే, డిపార్ట్మెంట్ తరపు నుంచి దాన్ని వాళ్ళ మీద వేసుకొని ఎప్పటికప్పుడు ఇది ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్ళడానికి కారణమైన వ్యక్తులు ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ గారు, ధరణి ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్న లచ్చిరెడ్డి గారు. వీళ్ళిద్దరు కూడా డిపార్ట్మెంట్ నుంచి ఎప్పటికప్పుడు ఏవైతే ముందుకు వెళ్ళాలో ప్రతి అడుగు దగ్గర చూసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి మీ అందరి తరపున, తెలంగాణ రైతాంగం తరపున ఆ నలుగురికి కూడా ఒకసారి మనం రెండే 2 అంశాలు ప్రస్తావిస్తా, తర్వాత మిత్రులు లచ్చిరెడ్డి గారు మాట్లాడతారు. ఒకటి, ఈ ముసాయిదాలో ఏముంది, ఇది మనమే చర్చకు తీసుకెళ్ళాలి, కింది దాకా వెళ్ళాలి. మీరందరూ జనాల్లో ఉండే వ్యక్తులు, ఏ హోదాలో ఉన్నా ఇప్పటికీ మీరు జనంలో ఉన్నారు. మీరు పారాలీగల్గా, సర్వేయర్గా భూమి మీద పనిచేసినప్పుడు జనం మధ్యలో ఉన్నారు. ఈ రోజున వేరు వేరు హోదాలో పనిచేస్తున్నా ఇంకా మీరు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలోనే ఉన్నారు. మీరు చెబితే ఇంకా 10 మంది వింటారు, మీ మాట 10 మంది నమ్ముతారు. భూమికి కొంచెం కష్టం వచ్చినా ఇంకా మిమ్మల్ని 10 మంది సంప్రదిస్తారు. మీరు ల్యాండ్లో పనిచేసినా చేయకపోయినా మిమ్మల్ని అడుగుతారు. కాబట్టి ఈ ముసాయిదాలు ఏముందో తెలుసుకోవటం మీకు చాలా ఇంపార్టెంట్. ముసాయిదా, ఈ 6వ చట్టం ఎందుకు వస్తుంది? ఎప్పుడైనా 6వ చట్టం యొక్క లక్ష్యం ఏముంటుంది? ప్రతి ఊరికి ఒక హక్కుల రికార్డు తయారు చేయాలి. భూమి ఉన్న వాళ్ళందరి పేరు ఆ హక్కుల రికార్డులో ఉండాలి. ఎవరికి ఏ విధంగా భూమి సంక్రమించినా అందులో పేరు రావాలి. అప్పుడే కానీ ఆ భూమికి సంబంధించిన ఏ మేలు పొందడానికి అవకాశం ఉండదు. రైతు బంధు, రైతు భరోసా రావాలన్నా, రైతు బీమా రావాలన్నా, బ్యాంకులో రుణం పుట్టాలన్నా, అమ్ముకోవాలన్నా, మన పాలలు పంచుకోవాలన్నా, వారసత్వంగా భూమి దక్కాలన్నా, ఆ భూమికి ఏమి చేయాలన్నా రికార్డే అవసరం. అంత కీలకమైన చట్టము, అంత కీలకమైన రికార్డు 6వ రికార్డు, 6వ చట్టం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఈ ముసాయిదా కనుక చట్టం అయితే ఇది 5వ 6వ చట్టం అవుతుంది. 36లో ఒకటి ఉంది, 48లో కూడా 6వ చట్టం వచ్చింది. 45లో వచ్చిన 6వ చట్టం కిందనే మనం కాస్రాపాన్ని తయారు చేసుకున్నాం. 71లో వచ్చిన 6వ చట్టం కిందనే మనం అన్ని రాసుకున్నాం. 2020 కింద వచ్చిన చట్టం కిందనే ధరణి రాసుకున్నాం. ఇప్పుడు 2024 చట్టం వస్తే ఒక కొత్త 6వ రికార్డు రాబోతుంది. మనకందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూమి సమస్యలు 80% సమస్యలు ఎప్పుడు 6వ పరిధిలోనే ఉంటాయి. ఈ రోజు మాట కాదు, మీరు 2006లో ట్రైనింగ్ పొందుతున్నప్పుడు కూడా మనం మాట్లాడుకొని ఉంటాం. ఒక ఊళ్ళో 100 సమస్యలు ఉన్నాయంటే ఒక 80 సమస్యలు 6కి సంబంధించి ఉంటాయి. మిగతా 20% మాత్రమే ఆ పిఓటి కేసులో, టెనెన్సీ కేసులో, ఎల్టీఆర్ కేసులో, ఇంకో సమస్యలు ఉంటాయి. అంత కీలకమైన చట్టం కాబట్టి ఇది అందరికీ అవసరమైన చట్టం. మిగతా భూమి చట్టాలన్నా కొద్ది మందికి పనికొస్తాయి, కొద్ది మందికి అవసరం ఉంటుంది. కానీ ఈ 6వ చట్టం అనేది భూమి ఉన్న ప్రతి వాళ్ళకి అవసరం పడే చట్టం. భూమి ఉండి గనక రికార్డుల్లో లేకపోతే తీవ్రంగా నష్టం జరిగే పరిస్థితి. ఒకప్పుడు భూమి ఉండి కాగితం లేకున్నా ఏం కాదు, కానీ ఈ రోజున భూమి లేకున్నా పర్వాలేదు, కాగితం ఉండాలి. భూమి లేకుండా కాగితాలు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, అని బెనిఫిట్లు వస్తుంటాయి. మరి ఈ కాగితాలలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎంతమంది అని ఒకసారి అంచనా వేసి చూస్తే 2020లో వచ్చిన చట్టం తర్వాత దాదాపుగా
ప్రతి గ్రామంలో ఒక 200 కుటుంబాలకి ధరణి RORకి సంబంధించి ఏదో ఒక సమస్య ఉంది. పుస్తకం రాలేదనో, వచ్చింది కానీ తప్పులు ఉన్నాయనో, సర్వే నెంబర్ తప్పనో, విస్తీర్ణం తప్పనో, ప్రొవిడర్లో పడిందనో, రకరకాల సమస్యలు మనం ఫేస్ చేస్తూ వస్తున్నాం. ఈ సమస్యల పరిష్కారానికి 2020 చట్టంలో సంపూర్ణంగా సమాధానాలు లేవు. అప్పీల్ వ్యవస్థ లేదు, తప్పులుంటే సవరించడానికి అవకాశం లేదు, సాధారణ అప్లికేషన్స్ వచ్చిన వాటినే పరిష్కరించడానికి అవకాశం లేదు. ఇట్లా చాలా లోపాలు ఉన్న సందర్భంలో ఒక ఆలోచన చేసింది ఏంటంటే 2020 చట్టాన్ని సవరిస్తే తప్ప మనం ఈ సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం లేని ఉద్దేశంతో ఈ ముసాయిదా తయారు చేసాం. ఏంటి ఈ ముసాయిదాలు ఉన్నాయి? ఒకటి, ఈ చట్టం అమల్లోకి వస్తే మనం కొత్తగా ROR మళ్ళీ రాసుకోవచ్చు, కొత్త ROR తయారు చేసుకోవచ్చు. ఉన్న ధరణిని కొనసాగించుకుంటూ అలా తప్పుల్ని సవరించుకుంటూ కొనసాగించవచ్చు. ధరణికి ఇప్పటిదాకా ఎక్కని భూములని ఎక్కించుకోవచ్చు. ఇవన్నీ మనకు సెక్షన్ 4లో కనపడతాయి. మీరు ముసాయిదా చట్టం తీసి సెక్షన్ 4 దేని గురించి మాట్లాడుతుంది? ROR చట్టం కింద కొత్తగా హక్కుల రికార్డు తయారు చేయటము, ఉన్న హక్కుల రికార్డును సవరించుకోవటము, కొత్త రికార్డు సర్వే చేయడానికి అవకాశం కల్పించటము, ధరణి సమస్య సవరణకు అవకాశం కల్పించటము, పార్ట్ బిలో ఉన్న వాటిని మళ్ళీ ధరణికి ఎక్కించడానికి, ఇవన్నీ కూడా మనకు సెక్షన్ 4లో ఉంటాయి. ఒకసారి ధరణి అంటే మన RORకి ఎక్కిన తర్వాత మ్యూటేషన్ ఎట్లా చేసుకోవాలనేది సెక్షన్ 5లో, సెక్షన్ 7లో, సెక్షన్ 8లో రాసి పెట్టిన దాంట్లో. అంటే ఏ విధంగానైనా భూమి మీద హక్కులు సంక్రమించితే మ్యూటేషన్ జరగాలి. మ్యూటేషన్ ఎట్లా చేయాలనేది ఈ 3 సెక్షన్లో ఉంటుంది. రిజిస్ట్రేషన్ ద్వారా వస్తే సెక్షన్ 5, భాగ పంపకాలు, వీలునామా, వారసత్వం వస్తే సెక్షన్ 7, ఇతర మార్గాల ద్వారా వస్తే సెక్షన్ 8. ఈ చట్టం స్పష్టంగా చెప్పింది ఏంటంటే మ్యూటేషన్ ముందు విచారణ జరగాలి. రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరుగుతుంది, కానీ మిగతా సందర్భాల్లో విచారణ జరగాలి. సెక్షన్ 5 కింద 7 కింద తహసీల్దార్ మ్యూటేషన్ చేస్తాడు.